సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే సెప్టెంబర్లో విశాఖలో కాపురమని జగన్ అంటున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తారని ప్రశ్నించారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అని తాము కూడా అంటామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్ ప్రభుత్వం మళ్లీ రాకూడదని అన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాటకు మద్దతు పలుకుతున్నామని అన్నారు. వైసీపీని గద్దె దింపడానికి అన్ని పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. మళ్లీ చంద్రబాబు పాలన రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. అధికార పార్టీలో 22 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇది ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంకుస్థాపన ఫోటో. దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు 3 జిల్లాల ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు, అలాగే ఇతర పెద్దలందరూ ఉండి ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్లు పూర్తి చేసి 5వ సంవత్సరం అవుతుంటే ఎలక్ట్రిక్ సంవత్సరంలో ఇప్పుడు హడావుడిగా మీరు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మరి 5 ఏళ్ళు, ఎందుకంటే శంకుస్థాపన అయిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు పూర్తి అయితే ఈ 4 ఏళ్లలో విశాఖపట్నం సంబంధించి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మీరు చేశారా? ఒక మెట్రో ఎయిర్పోర్ట్ అక్కడ కడితే కేవలం లాభం లేదు. ఎందుకంటే గాజువాక, అనకాపల్లి, SEZ, దువ్వాడ, అచ్యుతాపురం, దాదాపు ఇవన్నీ కూడా కలుపుకుంటే 2 లక్షలకు పైగా ఎంప్లాయీస్, అలాగే పాపులేషన్ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఆ రోజు మా ప్రభుత్వం మొత్తం దాదాపు మధ్యలో ఒక 7 ఫ్లైఓవర్స్, దాంతోపాటు మెట్రో, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని వాటికి అన్నిటి కూడా రెడీ కావడం జరిగింది. అయితే ఎలక్షన్లో మీరు గెలిచిన తర్వాత అవన్నీ పక్కన పెట్టారు. ఆ మెట్రో 4 ఏళ్ళు అయితే కూడా అతిగతి లేదు, ఒక అంగుళం కూడా ముందుకు సాగల. అలాగే మెట్రో తర్వాత ఏదైతే మనం ఫ్లైఓవర్స్ అనుకున్నామో అవన్నీ కనీసం ఆలోచన కూడా మీరు చేయలేదు. అలాంటిది ఏమీ చేయకుండా ఆ రోజు భూసేకరణ 90%